కీర్తన 8:2. అది నా మెయిన్ కోర్స్ కాదు, ఇట్స్ జస్ట్ అ స్టార్టర్ ఫర్ యూ. చదవండి ఏముంది. Psalms 8th chapter 2nd verse. కీర్తన 8వ అధ్యాయము 2వ వచనం. భోజనానికి ముందు స్టార్టర్స్ ఇస్తారు కదా, ఏముంటుంది? ఓకే, చికెన్ ఇటువంటిది. ఇది ఇంగ్లీష్ లో అదే మాట ఇంగ్లీష్ లో చదవండి. అవుట్ ఆఫ్ ది మౌత్స్ ఆఫ్ బేబీస్ అండ్ సక్లింగ్స్. ఒక్క నిమిషం ఆగండి. సక్లింగ్స్ అంటే పాలు తాగే పిల్లలు. రెండవది బేబీస్, చిన్న చిన్న పిల్లలు. వాళ్ళ నోటి నుంచి ఏమొస్తుందంట? ఒక్క నిమిషం. మత్తయి సువార్తలో ఇదే మాట మత్తయి సువార్తలో ఉంటుంది చూడండి, 21వ అధ్యాయం 16వ వచనం. ఈ 2 వచనాలు కొరిలేట్ చేసుకొని చూడండి, ఏదైనా రెవల్యూషన్ వస్తుందేమో. మత్తయి సువార్త 21వ అధ్యాయం 21st చాప్టర్ 16th వర్స్. మాథ్యూ 21:16. యేసు ప్రభు కీర్తనలో చెప్పబడిన మాటని ఇక్కడ చెప్తున్నాడు చూడండి త్వరగా. స్తోత్రము అక్కడ ఏమని చెప్తున్నాడు, కీర్తనలో ఏమని చెప్తున్నాడు? దుర్గమును. ఒక్క నిమిషం. ఏంటంటే మీనింగ్, యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, చిన్న పిల్లలు ఆరాధన చేస్తే కూడా, చిన్న పిల్లలకు పెద్ద జ్ఞానం ఉండదు, ఏం చేయాలా ఏమనేది జ్ఞానం ఉండదు. నీకు తెలిసినంత జ్ఞానం వాళ్ళకు ఉండదు. నీకు పాటలు పాడేప్పుడు నువ్వు అర్థవంతంగా పాడతావు, చిన్న పిల్లలకు తెలియదు, ఏదో నేర్చుకొని ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఇట్లా చెప్తారు, ఇది అట్లా చెప్పేస్తారు. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఈ చిన్న పిల్లలు, పాలు తాగే పిల్లలు, వీళ్ళు స్తుతించినా కూడా ఏం చేస్తాడంటే దేవుడు ఒక దుర్గాన్ని కట్టేస్తాడంట. ఒక దుర్గం అంటే ఒక కోటను కట్టేస్తాడు. ఎందుకంట? నీ మీదకి యుద్ధం చేయడానికో, నీ మీద పగ తీర్చుకోవడానికో శత్రువులు ఉంటారు. అటువంటి శత్రువులు నీ మీదకి రాకుండా దేవుడు ప్రొటెక్ట్ చేస్తుంటాడంట. హల్లెలూయా, ఆమేన్. అర్థమైందా? ఆ మాట రాసుకొని ఇంట్లో చదవండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 16వ వచనము, అదేవిధంగా కీర్తనలు 8వ అధ్యాయం 2వ వచనం. దే ఆర్ కోరిలేటెడ్. యేసు ప్రభు ఆ పాత వాక్యాన్ని వాక్యమైన దేవుడే ఓపెన్ గా చెప్తున్నాడు. హల్లెలూయా, వండర్ఫుల్. లాస్ట్ వీక్ ఏం చెప్పాను లాస్ట్ వీక్? ఓకే, వాక్యంలోకి వెళ్ళక ముందు ఒక మాట ప్రార్థన చేసుకుందామా? ఆర్ యు రెడీ? కళ్ళు మూసుకోండి, నాతో పాటు చెప్పండి. పరలోకపు తండ్రి, యేసు క్రీస్తు నామమున మీ మాటలు వినటానికి నేను మీ సన్నిధికి వచ్చి ఉంటున్నాను. నాతో మాట్లాడండి. మీ జీవము నా జీవములో పని చేయటానికి, నేను మీ వాక్య ప్రకారము జీవించి మీలాగా జీవించడానికి నాకు కృపను చూపించమని యేసు క్రీస్తు నామమున అడిగి ప్రార్థించుతున్నాను. ఆమెన్. హల్లెలూయా. పోయిన వారము ఏం చెప్పాను అంటే, క్విక్ గా ఐల్ నారేట్. ఏ విధంగా దేవుడు సృష్టించాడు, తర్వాత దేవుడు సృష్టించిన సృష్టి చెడిపోయిన తర్వాత దాన్ని తిరిగి ఏ విధంగా సృష్టించాడు. ఆమేన్. ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనము 2వ వచనాల మధ్యలో ఏం జరిగింది అనేవి మనము చర్చించుకున్నాం. హల్లెలూయా. అంతేకాకుండా దేవుడు సృష్టించిన తరువాత కూడా కొన్ని ఇంకా ఆత్మీయమైన పరిస్థితుల్లోనే ఉండి ఇంకా భౌతికమైన పరిస్థితుల్లోకి రాలేదు, ఫిజికల్ వరల్డ్ లోకి రాలేదు. ఎందుకు అంటే దేవుడు ఇంకా వర్షింపలేదు, వర్షం పడేట్టు చేయలేదు. అంతేకాకుండా మనిషి కూడా, నరుడు ఎవడు కూడా లేడు భూమిని సేద్యం చేయడానికి. హల్లెలూయా. ఇంకొక విషయం ఏంటంటే, దేవుడు మనిషిని తయారు చేసినప్పుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున దేవుడు తయారు చేసిండు. హల్లెలూయా. సృష్టించడానికి, తయారు చేయడానికి మధ్య డిఫరెన్స్ విన్నాం మనం, క్రియేషన్ అండ్ మేకింగ్ కదా. క్రియేషన్ అండ్ మేకింగ్ గురించి. హల్లెలూయా. ఈ పద్ధతిలో మనం వింటూ ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో మనం విన్న మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు జలముల మీద అల్లాడుచుండెను. తెలుగులో అల్లాడుచుండెను. ఇంగ్లీష్లో ఉన్న పదం హోవర్డ్ అని చెప్పాను. హోవర్డ్ అంటే ఏంటని చెప్పాను? టు బ్రూడ్ ఓవర్, టు హోవర్ ఓవర్ కదా. అంటే ఒక కోడి తన గుడ్ల మీద ఏ విధంగా అయితే ఉంటాడో అదే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉండినాడు. హల్లెలూయా. హీ వాస్ ప్రిపేరింగ్ ది ప్లేస్. ఆ ప్లేస్ ను ప్రిపేర్ చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే అప్పుడు ఏమీ జరగలేదు, అవునా? ఆత్మదేవుడు ఉన్నప్పటికీ కూడా ఏమీ జరగలేదు. ఎంతవరకు జరగలేదంటే, దేవుడు వెలుగు కలుగుగాక అనేంత వరకు వెలుగు రాలేదు. అంటే దేవుని ఆత్మ, దేవుని వాక్యము రెండూ కూడా కలిస్తేనే సృష్టి వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ఆత్మ, దేవుని యొక్క
వాక్యము రెండు కలిస్తే సృష్టి అనేది జరిగింది. హల్లెలూయా. దేవుని వాక్యం ఈ విధంగా చెప్పడం లే, గాడ్ థాట్ అన్నాడా? అండ్ గాడ్ థాట్, దేవుడు ఇట్లా ఆలోచించను, వెలుగు కలుగుగాక అని ఆలోచించను అనుందా? ఏముంది? గాడ్ హ్యాడ్ టు సే. మీరు ఆలోచించవచ్చు, నేను మనసులో అనుకున్నానులే దేవుని చాలు అను. కాదు, దేవుడు ఎంతటి వాడే, హీ హ్యాడ్ టు సే సంథింగ్. అర్థమైందా? దేవుడు వెలుగు కలుగుగాక అని మనసులో ఆలోచించను అని రాయలే. దేవుడు నోరు తెరిచి వెలుగు కలుగుగాక అనెను అన్నప్పుడు వెలుగు వచ్చింది. హల్లెలూయా. అర్థమైందా? ఇన్ స్పైట్ ఆఫ్ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పటికీ కూడా గాడ్ హ్యాడ్ టు ఓపెన్ హిస్ మౌత్ అండ్ సే సంథింగ్. దేవుడు నోరు తెరిచి చెప్పాల్సి వచ్చింది. ఎందుకు అంత ఇంపార్టెంట్? ఏం నోరు తెరచకపోతే పని జరగదా? జరగదు. దేవుడు నోరు తెరకపోయినా జరగట్లేదు. హల్లెలూయా. ఈ సృష్టి జరగాలంటే దేవుడు నోరు తెరవాల్సి ఉండింది. రెండోది పరిశుద్ధాత్మ దేవుడు కూడా కార్యం చేయాల్సి వచ్చింది. వాట్ ఈస్ సో ఇంపార్టెంట్? ఎందుకు అంతగా దేవుడు నోరు తెరిచి మాట్లాడాల్సి వచ్చింది? అంత ఇంపార్టెంటా వర్డ్స్? మాటలు అంత ఇంపార్టెంటా? ఇంపార్టెంటే. ఎందుకు ఇంపార్టెంట్? ఎందుకంటే వర్డ్స్ క్యారీ ఎనర్జీ. బాగా గమనించండి, మాటలు శక్తిని తీసుకొని వెళ్తుంటాయి. మీరు అనుకోవచ్చు మాటల్లో ఏం లేదనుకోవచ్చు, మాటలు శక్తిని తీసుకొని వెళ్తుంటాయి. హల్లెలూయా. నువ్వు మాట్లాడినప్పుడు ఏం జరుగుతాయంటే నీ శబ్ద తరంగాలను నువ్వు తయారు చేస్తావు, సౌండ్ వేవ్స్ తయారైతాయి. ఆమేన్. నువ్వు మాట్లాడినప్పుడు సౌండ్ వేవ్స్ తయారైతాయి. ఈ సౌండ్ వేవ్స్ ను కరెక్ట్ గా మనం మెజర్ కూడా చేయొచ్చు. దీని వేవ్ లెంగ్త్ ఎంత ఉంది, దీని ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది, అవునా? వీ కెన్ మెజర్ ఆల్ దీస్ థింగ్స్, రైట్? అంటే నువ్వు మాట్లాడే మాటలు శబ్ద తరంగాలను తయారు చేస్తాయి. ఈ శబ్ద తరంగాలలో ఎనర్జీ ఉంది, శక్తి ఉంది, అవునా? ఈ శక్తిని కూడా ఎంత శక్తితో పోతున్నాయని మనము క్యాల్కులేట్ చేయొచ్చు. సౌండ్ వేవ్స్. ఇప్పుడు హెడ్ ఫోన్స్ తీసుకుంటారు, హెడ్ ఫోన్స్ లో ఏముంటుంది, ఎంత సౌండ్ అన్ని రాస్తాడు. హీ గివ్స్ ఎ క్లియర్ మెజర్మెంట్. బాస్ ఎంత ఉంటుంది, ట్రబుల్ ఎంత ఉంటుంది, అన్నీ ఉంటాయి దాంట్లో. హల్లెలూయా. హల్లెలూయా. ఆర్ యు అండర్స్టాండింగ్? ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు గమనించండి, మన ఇంట్లో పవర్ హౌస్ అట్లాంటి పెద్ద సిస్టమ్స్ ఉన్నాయనుకోండి, సౌండ్ సిస్టమ్. సౌండ్ పెద్దగా పెట్టండి, ఏం జరుగుతుంది? ఒకసారి మా ఇంట్లో కూడా పానాసోనిక్ కొనుక్కున్నాం, ఒకటి మంచి పవర్ సిస్టమ్. మా ఇంట్లో సౌండ్ పెట్టినాను. ఒక 3 ఏళ్ల తర్వాత మా చిన్న ఆయన ఉన్నాడు, పరిగెత్తుకుంటూ వచ్చింది, ఏందిరా భలే అదురుతుంది అనుకుంటూ వచ్చింది. అది అదురుతుందంటే అంటే ఆ వైబ్రేషన్ అక్కడికి పోయింది వాళ్ళ ఇంటికి. అర్థమైనా? అంటే ఒకటే కాంప్లెక్స్ లో ఇండ్లు అతుక్కొని ఉంటాయి. అపార్ట్మెంట్స్ లో ఉంటారు కదా, ఇప్పుడు అపార్ట్మెంట్స్ డివైడ్ అయింది, కానీ అప్పుడు అపార్ట్మెంట్స్ గోడలు కూడా అతుక్కొని ఉండేది. సో వైబ్రేషన్స్ అక్కడికి వెళ్ళిపోయినాయి. కర్నూలులో ఒక బిల్డర్ ఉన్నాడు, అంటే నాకు తెలిసిన అబ్బాయి, యంగ్ పర్సన్, ఐ డోంట్ వాంట్ టు టేక్ హిస్ నేమ్. మ్యాటిస్ కార్ ఉండేది, నాకు చిన్న కార్ ఉండేది. ఒక రోజు నా కారు షోరూమ్ తీసుకెళ్ళాను. ఆ అబ్బాయికి కూడా మ్యాటిస్ కార్ ఉంది. లేటెస్ట్ థింగ్స్ అన్ని ఉంటాయి అన్నమాట కార్కు. అంటే డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తారు, అన్ని పెట్టేస్తారు. సౌండ్ సిస్టమ్ పెద్ద సిస్టమ్, ఏం చేసినా పెద్దవే, అన్ని చిన్నవి ఉండవు, అన్ని పెద్దవే ఉన్నాయి. అయితే పోయి చూసేసరికి ఏమైంది, కారణం ఇట్లా అయిపోయిందంటే అద్దాలన్నీ పగిలిపోయినాయి. అద్దాలన్నీ ఆల్ గ్లాసెస్ క్రాక్స్ వచ్చేసినాయి, పగిలిపోయినాయి. నేను అడిగినాను వాడిని, ఏమైంది, ఎవరన్నా కొట్టినారా అంటే, ఎవరు కొడతారు సార్ ఈ కారును, సౌండ్ ఎక్కువ పెట్టిండు అద్దాలు పగిలిపోయినాయి. సౌండ్ ఎక్కువ పెట్టేసరికి ఏమైంది అంటే సౌండ్ ఈజ్ క్యారీయింగ్ ఎనర్జీ. సౌండ్ విన్నాము కానీ సౌండ్ నేను చూడలేదే, సౌండ్ నేను ఫీల్ కాలేదే. నువ్వు ఫీల్ కాకపోవచ్చు, కానీ దాని ఎఫెక్ట్స్ నువ్వు ఫీల్ అవుతాయి. కరెంట్ ఉంది, ఎలక్ట్రిసిటీని చూసినావా ఎప్పుడన్నా? కరెంట్ ఎట్లా పోతుందని చూసావా? కానీ లైట్స్, ఫ్యాన్స్ ఇవి తిరుగుతుంటే యు సీ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీని నేను నమ్మను అంటావేమో, పోయి దాంట్లో ఏళ్ళు పెట్టి తెలుస్తుంది. అంటే అర్థమైంది, అంటే దేర్ ఈస్ పవర్. దో యూ డోంట్ సీ, నీకు తెలియకపోయినా, నువ్వు చూడకపోయినా కూడా, నువ్వు నమ్మకపోయినా కూడా దేర్ ఈస్ పవర్, రైట్? హల్లెలూయా. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు అది పెద్దది కదా, ఎఫెక్ట్ ఇచ్చిందేమో. ఏం పర్లేదు, పక్కన చెవులో గట్టి గుయ్యను ఊపండి, టింపానిక్ మెంబ్రేన్ పగిలిపోతుంది, చెవులో పగిలిపోతుంది. ఎందుకు? నేను కత్తి తీసుకొని కొట్టినావా? ఏం చేయలేదు, గొడ్డలతో కొట్టలేదు, ఏం లేదు, గట్టిగా అరిచేసరికి మనకు వచ్చి పెద్ద సౌండ్ పెట్టినాను. చిన్న సౌండ్ మాట్లాడినప్పుడు, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఐఎమ్ రిలీజింగ్ సౌండ్ వేవ్స్, ఐఎమ్ రిలీజింగ్ ఎన్ ఎనర్జీ. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, సౌండ్ పెద్దగా ఉన్నా చిన్నగా ఉన్నా,
ఇట్ ఈస్ ఆల్వేస్ ట్రాన్స్మిటింగ్ ఎనర్జీ. అది ఎనర్జీని పంపిస్తుంది. రిపుల్స్ అంటారు కదా, రిపుల్స్ అంటే తరంగాలు వేవ్స్ ఇట్లా వెళ్ళిపోతాయి. అనలాగ్ వేవ్స్ ఉంటాయి కదా, ఏదైనా పవర్ పాయింట్ అట్లాంటివి ఉంటే చూపించేవాడినేమో. నో ప్రాబ్లం. హల్లెలూయా. ఈరోజు ఐ విల్ టీచ్ యూ సంథింగ్ స్పెషల్. ఓకే, సో ఎవ్రీ టైం నువ్వు మాట్లాడిన ప్రతిసారి ఏం జరుగుతుందంటే బాగా గమనించండి. దిస్ ఇస్ బేసిక్. నువ్వు ఏ మాటలైనా మాట్లాడు, దేవుని మాటలైనా కాదు, మామూలు మాటలు మాట్లాడినా కూడా యు రిలీజ్ ఏంటిది, ఇదేమంటున్నా వేవ్, సౌండ్ వేవ్ కదా. ఈ సౌండ్ వేవ్ ఇట్ ట్రాన్స్మిట్స్ ఎనర్జీని క్యారీ చేసుకుని పోతుంది. హల్లెలూయా. ఎందుకన్నా ఈ మాటలు చెప్తున్నావు, ఫిజిక్స్ చెప్తున్నావు, ఎందుకు చెప్తున్నానంటే మన ఆత్మీయమైన పరిస్థితులకు, భౌతికమైన పరిస్థితులకు, ఫిజికల్ కండిషన్స్ కు మధ్య దేర్ మస్ట్ బి ఎ బ్రిడ్జ్. అవునా? బ్రిడ్జ్ ఉండాలా, వంతెన ఉండాలా. వంతెన ఉండాలి, లేకపోతే అవి ఇట్లా రావడానికి లేదు, ఇవి అట్లా పోవడానికి లేదు. కానీ వంతెన అనేది ఉంది. ఎక్కడి నుంచి ఉంది వంతెన అనేది కనుక్కోవడానికి నేను ఇవన్నీ ఈ ఇంట్రడక్షన్ లాగా ఇస్తున్నాను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మనా లేకపోతే భౌతికమైన మనిషి? స్పిరిట్. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతోనూ ఆరాధించారు. హీఈస్ అ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ. అయితే దేవుడు మాట్లాడినాడు కూడా. బాగా గమనించండి, దేవుడు మాట్లాడినాడు కూడా. ఎప్పుడైతే దేవుడు మాట్లాడినాడో బాగా గమనించాలి, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నాడో అప్పుడు భౌతికమైన పరిస్థితులు బయటికి వచ్చాయి. అవునా? దేవుడు వెలుగు కలుగు గాక అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటను పట్టుకొని కార్యం చేసినప్పుడు వెలుతురు వచ్చింది. దేవుడు నోరు తెరిచి మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటల మీద పని చేసినప్పుడు జంతువులు వచ్చేసినాయి, పంటలు వచ్చినాయి. అట్లే దేవుడి నోటి మాట మీద పరిశుద్ధాత్మ దేవుడు పని చేసినప్పుడు సృష్టి అంతా కూడా సృష్టింపబడింది. హల్లెలూయా. మనం అదే చదివింది. హల్లెలూయా. అంటే ఫిజికల్ థింగ్స్ వచ్చినాయి. మీరు గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మలోకంలో ఉన్న వ్యక్తి అయితే ఆయన ఉండగా దేవుని మాట ఎప్పుడైతే వచ్చిందో దేవుని ఆత్మ దేవుని మాట మీద పని చేసినప్పుడు ఏం కనిపిస్తుంది? భౌతికమైన ఫిజికల్ థింగ్స్, భౌతికమైన విషయాలు బయటికి కనిపిస్తున్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మీనింగ్ ఏంటంటే నువ్వు కూడా మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటల మీద పనిచేసినప్పుడు నీకు కూడా భౌతికమైన విషయాలు బయటికి వస్తాయి. ఆమేన్. దేవుని మాట మీద పరిశుద్ధాత్మ దేవుడు పనిచేసినప్పుడు భౌతికమైన విషయాలు ఏ విధంగా బయటకు వస్తున్నాయో, ఫిజికల్ థింగ్స్ ఏ విధంగా కనిపిస్తున్నాయో, మెటీరియల్ థింగ్స్ ఏ విధంగా అయితే కనిపిస్తున్నాయో, ఇన్ ది సేమ్ వే నువ్వు మాట్లాడినప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటల మీద పనిచేస్తే అదే రిజల్ట్స్ కనిపిస్తాయి. హల్లెలూయా. ఈజ్ ఇట్ అమేజింగ్? ఆమేన్. అయితే ఈ విషయాలు కనుక్కోవడానికి చాలా మంది సైంటిస్టులు, శాస్త్రజ్ఞులు, చాలా శాస్త్రజ్ఞులే కదా సైంటిస్ట్ అంటే, ఓకే, శాస్త్రజ్ఞులు, శాస్త్రవేత్తలు ఏం చేశారు? వాటిని ఏమంటారు? ఎక్స్పెరిమెంట్స్ ఏమంటారు? పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలో భాగంగా, ప్యూర్ తెలుగు కష్టం ఉంది, ఓకే, పరిశోధనలో భాగంగా ఏం చేశారంటే, ఒక ఆయన అనుకోండి, ఒక పెద్ద ఆయన, నేను ఎట్లయినా కూడా ఈ ఎఫెక్ట్ ఆఫ్ వర్డ్స్ ఆన్ న్యాచురల్ థింగ్స్ నేను చూడాలా, న్యాచురల్గా ఉండే విషయాల మీద మాటలు ఏ విధంగా పనిచేస్తాయి అని చెప్పి ఆయన ఏం చేశాడంటే 2 మొక్కలను తీసుకున్నాడు. 2 ఒకే రకమైన మొక్కలు తీసుకున్నాడు. వాటికి ఒకే రకమైన నీళ్లు, వాటికి ఒకే రకమైనటువంటి ఎరువు, వాటికి ఒకే రకమైనటువంటి పరిస్థితులను, లైటింగ్ అంతా కూడా కల్పించేసి పెట్టాడన్నమాట. ఆయన ఏం డిసైడ్ చేశానంటే, ఒక మొక్కను నేను ప్రేమగా మాట్లాడతాను ఒక మొక్కతో, ఇంకొక మొక్కతో నేను ద్వేషపూరితమైన మాటలు మాట్లాడతాను అనుకున్నాను. ఒకటే టైంకు స్టార్ట్ చేస్తున్నారు ఈ పని. రెండింటిని నాటారు. ఒక దానినేమో ఆయన ప్రేమతో మాట్లాడుతున్నాడు, ఒక దాన్ని, ఇంకొక దాంతో ద్వేషం మాట్లాడుతున్నాడు, ఇంకో దాంతో శాపం మాట్లాడుతున్నాడు. కొన్ని రోజులు అయిపోయాక మొదటిది బాగానే పెరుగుతుంది, బాగా ఇట్ వాస్ గోయింగ్ బెటర్ అండ్ బెటర్. ఇంకొకటి ఏమైందంటే అంతగా గ్రోత్ బాగాలేదు, దాని పరిస్థితి బ్యాడ్ అయిపోయింది. ఈయన ఇట్లా కంటిన్యూ చేస్తున్నాడు. రోజు కొంతసేపు దీని మీద మంచి మాటలు, దీని మీద శాపపు మాటలు, రోజు మాట్లాడుతూనే ఉన్నాడు. ఎంతవరకు మాట్లాడిందంటే లాస్ట్కి ఆ చెట్టు చచ్చిపోయింది. ఎవరు ఆ చెట్టును ఎవరు చంపారు? వర్డ్స్ కిల్డ్ దోస్ ప్లాంట్స్ కదా. ఆ చెట్టు చనిపోవడానికి కారణము మాటలు. కండిషన్స్ అన్ని సేమ్. ఈ చెట్టు ఏ విధంగా ఉందో ఆ చెట్టు కూడా అదే విధంగా ఉంది. కానీ ఈ చెట్టు చనిపోవడానికి కారణం ఏంటంటే దాని మీద శాపపు మాటలు, దూషణ మాటలు, దీని మీద ప్రేమపూరితమైన మాటలు. హల్లెలూయా.
అయితే ఇంకొక వండర్ఫుల్ థింగ్ ఏంటంటే, ఇంకొక వండర్ఫుల్ విషయం జరిగింది. ఇట్ హ్యాపెండ్, ఒక హాస్పిటల్కి ఒక ఆయన కొంచెం ప్రాబ్లం అయితే ఏదో క్యాన్సర్ ఉందా అని చెప్పి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిండంట. వెళ్తే ఆయనకు క్యాన్సర్ లేదు, కానీ వెళ్ళి చూపించుకున్నాడు. ఆయన క్యాన్సర్ లేదని ఆయన రిపోర్ట్ ఉండింది. ఇంకా ఆయనకు రిపోర్ట్ చేరలేదు, బట్ ఆయన క్యాన్సర్ లేదు. ఇంకొక అతను ప్రాబ్లం ఉండింది, క్యాన్సర్తోనే హాస్పిటల్కి వెళ్ళాడు. ఆయన టెస్ట్లు చేసినప్పుడు క్యాన్సర్ ఉంది అనే రిపోర్టు ఆయన పేరు మీద ఉంది. ఇద్దరు పేర్లు ఒక్కటే కావడం వల్ల, ఏజ్ కూడా అదే కావడం వల్ల ఒకరి రిపోర్ట్ ఒకటికి చేరింది. పొరపాటున జరిగిపోయింది. ఒకరి రిపోర్ట్ క్యాన్సర్ లేని వ్యక్తి క్యాన్సర్ ఉన్నవాని రిపోర్ట్ తీసుకున్నాడు. దాని ప్రకారంగా ఆయన 3 సంవత్సరాల లోపు చనిపోతాడనే మాట ఉంది అక్కడ. అది తీసుకొని న్యాచురల్ గానే ఆయనకు బాధ అవుతుంది కదా. 3 సంవత్సరాల లోపు ఇంటికి పోయి అన్ని సర్దుకున్నాడు. అందరికి ఏమేమి చేయాలనో, ఏ ఎల్ఐసి బాండ్లు చేయాలనో, అన్ని చేసేసుకున్నాడు. అనిపోయి 3 సంవత్సరాల లోపే చనిపోయిండు. ఎందుకు చనిపోయిండు అంటే, ఆయన ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి, నేను డాక్టర్ దగ్గర చూపించుకున్నాను, నాకు డాక్టర్ ఈ రిపోర్ట్ ఇచ్చినాడు, నేను 3 నెలల్లో చచ్చిపోతా, 3 సంవత్సరాలు చచ్చిపోతాననే మాట చెప్పినాడు. ప్రతి ఒక్కరి దగ్గర చెప్పుకుంటూ పోయినాడు. ఆన్ ది అదర్ హ్యాండ్ ఇంకొకడు ఉన్నాడు, వాడికి ఆల్రెడీ క్యాన్సర్ ఉంది. వాని పరిస్థితి ఏమైంది? ఈ క్యాన్సర్ ఉన్నవాడి పరిస్థితి ఏమైంది? వాడికి ఏం రిపోర్ట్ వచ్చింది? వాడికి క్యాన్సర్ లేదు, నార్మల్ రిపోర్ట్ వచ్చింది. వాడు 3 సంవత్సరాలైనా కూడా బాగానే ఉన్నాడు. వాడు హీ వాజ్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్. ఏమైంది కారణం అంటే, వాడందరి దగ్గర పోయి నేను డాక్టర్ దగ్గర చూపించుకున్నాను, నాకు క్యాన్సర్ లేదంట. ఏదైతే నొప్పి ఉందో అది కొన్ని రోజులకు వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే నొప్పి ఉందో అది వెళ్ళిపోతుంది, అది కూడా. కానీ నాకైతే క్యాన్సర్ లేదు. ప్రతి ఒక్కరికి పోయి అదే చెప్పుకున్నాడు. వీడు 3 సంవత్సరాల్లో చనిపోవలసిన వ్యక్తి చనిపోకుండా వాడు బతికిండు. ఎప్పుడు బాగా బతకాల్సిన వ్యక్తి చనిపోయిండు. కారణం ఏంటి? ది పవర్ ఆఫ్ వర్డ్స్. మాట్లాడే మాటల పవర్ అటువంటిది. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ నోస్ ది ఇంపార్టెన్స్. దేవునికి తెలుసు మాటల ఇంపార్టెన్స్ ఎటువంటిది అనేది దేవునికి తెలుసు. గాడ్ నోస్. అందుకే దేవుడు వెలుగు కలుగాక ఎందుకు మాట్లాడాడంటే, హీ నోస్ దట్ ఈస్ సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అది మాట్లాడకపోతే జరగదని దేవునికి తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను చెప్పే మాట ఏంటంటే, యువర్ వర్డ్స్ ఆర్ ది బ్రిడ్జ్ బిట్వీన్ స్పిరిచువల్ అండ్ ది ఫిజికల్. మీ మాటలు బాగా గమనించండి, మీ మాటలు ఆత్మీయమైన పరిస్థితులకు భౌతికమైన పరిస్థితులకు మధ్య ఒక వారధిగా, ఒక వంతెనగా ఉంటాయి. హల్లెలూయా. ఎందుకంటే వర్డ్స్ ఆర్ బోత్ స్పిరిచువల్ అండ్ ఫిజికల్. ఆమేన్. దే ఆర్ బోత్ స్పిరిచువల్ అండ్ ఫిజికల్. నేను ప్రూవ్ చేస్తాను, కొంతసేపు నాకు ప్రూవ్ చేస్తాను. అది ప్రూవ్ చేయాలా వద్దా? స్టేట్మెంట్ వద్దు, ప్రూవ్ చేయాలి కదా, చేస్తాను. వర్డ్స్ ఆర్ బోత్, రాసుకోండి పాయింట్. వర్డ్స్ ఆర్ బోత్ స్పిరిచువల్ అండ్ ఫిజికల్. ఆమేన్. ఎందుకంటే ఆ వర్డ్స్ ఆత్మీయ లోకాన్ని భౌతికమైన లోకాన్ని రెండింటినీ కనెక్ట్ చేసేది ఎవరు అంటే ఈ మాటలే. హల్లెలూయా. ఎందుకంటే వర్డ్స్ ఆర్ బోత్ స్పిరిచువల్ అండ్ ఫిజికల్. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు బాగా గమనించండి. నన్ను గమనించండి, వదిలేసేయండి. నన్ను గమనించండి. నేను చెప్పాను, నీ మాటలు శబ్ద తరంగాలను తయారు చేస్తాయి. నీ మాటలు బాగా గమనించండి, నీ మాటలు ఆ తరంగాలను తయారు చేసి దాంట్లో ఎనర్జీ పోతుంది అని చెప్పానా? రైటా? అందుకే అది అద్దాలు పగిలిపోయేది, ఇవన్నీ జరిగేది అదే. ఓకే, నవ్ లిజన్. ఎంతమందికి కొంచెమన్నా ఫిజిక్స్ చదివిన వాళ్ళు ఎవరన్నా? ఫిజిక్స్ ఎవరన్నా? ఎంతమంది ఫిజిక్స్? ఓకే, ఫిజిక్స్ లో ఐన్స్టీన్ అనే ఒక ఆయన ఉన్నాడు, ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంట. ఓకే, అని ఏం చెప్పిండు? ఎక్సలెంట్. ఈజ్ ఈక్వల్, వండర్ఫుల్ స్టూడెంట్స్. ఈజ్ ఈక్వల్ టు mc స్క్వేర్, వేర్ ఈ ఈస్ ఎనీ ఎనర్జీ, పొటెన్షియల్, బేసికలీ పొటెన్షియల్. లేకపోతే హాఫ్ mv స్క్వేర్ అవుతుంది. కైనెటిక్ ఈస్ హాఫ్ mv స్క్వేర్ కదా. ఇది ఈజ్ ఈక్వల్ టు mc స్క్వేర్, అది హాఫ్ mv స్క్వేర్. ఇది ఈజ్ ఈక్వల్ టు mc స్క్వేర్. బాగా గమనించండి, బాగా. ఐఎమ్ టెల్లింగ్ యూ ఫిజిక్స్. ఓకే, ఐ షో యూ. అందరికి అర్థమైతే చూపిస్తా. ఈజ్ ఈక్వల్ టు mc స్క్వేర్. ఈ అంటే బాగా గమనించండి, కనిపిస్తుంది అందరికి? ఈ అంటే ఎనర్జీ, జస్ట్ ఎనర్జీ అన్నాం. ఎనర్జీ అంటే శక్తి. ఓకే, శక్తి. ఎం అంటే మ్యాటర్ అంటే మాస్ ఆర్ సబ్స్టెన్స్, పదార్థం. అంటే విచ్ క్యాన్ బి మెజర్డ్, కిలోలలో, అర్ధ కిలోల్లో, పావు కిలోలో కొలిసేది ఇది. ఓకే,
ఓకే, సో ఎనర్జీ, మాస్, సి ఈస్ కాన్స్టెంట్. ఏంటిది? స్పీడ్ ఆఫ్ ఫ్లైట్, రైట్? ఈజ్ ఈక్వల్ టు mc స్క్వేర్ అంటే సి ఈజ్ వెలాసిటీ ఆఫ్ లైట్. ఎంత వెలాసిటీ ఆఫ్ లైట్ ఎవరైనా చెప్తారా? 3 to 10 to the power of 1 2 3 4 5 6 7 8. ఎక్సలెంట్. అయితే ఒక్క నిమిషం, ఎవరన్నా రాసుకోండి. 2 3 అని వెంటనే రాయకండి. 3 అని 299 792 458. అది 299 792 458 మీటర్స్ పర్ సెకండ్. అర్థమైందా? ఓకే. ఎందుకన్నా ఇవి చెప్తున్నారు? ఫిజిక్స్ నేర్పిస్తున్నా, వినండి. ఎందుకు నేర్పిస్తున్నాను అంటే బాగా గమనించండి. ఓకే, E ఈజ్ ఈక్వల్ టు mc స్క్వేర్, వేర్ E ఈజ్ ఎనర్జీ, M ఈజ్ మాస్. మాస్ అంటే పదార్థం. మన ఇంట్లో పిండి ఉన్నా కూడా ఓకే. అర్థమైందా? పిండిని లైట్ స్పీడ్ లో మనం వదిలితే అదొక ఎనర్జీ క్రియేట్ చేస్తుంది, రైట్? ఓకే, బాగా గమనించండి. ఈజ్ ఎనర్జీ అన్నాను, ఓకే, అండ్ సౌండ్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అన్నాను కదా. సౌండ్ ఈజ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, దెన్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మాసా? ప్రపోర్షనాలిటీ కదా, మాస్ తో. ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మాస్, ఓకే. అండ్ దిస్ ఎనర్జీ మనం వి కన్సిడర్ ఇట్ అ సౌండ్ ఎనర్జీ. సౌండ్ ఎనర్జీ ఈజ్ మాస్. దెన్ సౌండ్ ఎనర్జీని తయారు చేస్తుంది ఏంటి? యువర్ వర్డ్స్. దెన్ యువర్ వర్డ్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్. అర్థమైంది? యువర్ వర్డ్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే నువ్వు మాట్లాడే మాటలు స్పిరిచువల్ కాదు, దే ఆర్ ఫిజికల్ ఆల్సో. హల్లెలూయా. డిడ్ యు అండర్స్టాండ్? నువ్వు మాట్లాడే మాటలు దే ఆర్ ఫిజికల్ థింగ్స్. ఇట్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది ఏమనుకున్నట్టే కొన్ని థియరీస్ ఏం చెప్పాయంటే ది స్మాలెస్ట్ పార్టికల్ ఇన్ ది యూనివర్స్ ఈజ్ ఆటమ్ అన్నారు. ఒక ఎలిమెంట్ కి స్మాలెస్ట్ పార్టికల్ ఇస్ ఆటమ్ అన్నారు. ఆ తర్వాత ఏమైంది? తర్వాత దాంట్లో ఇంకా సబ్ అటామిక్ పార్టికల్స్ ఏమైనా ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ ఈ విధంగా వచ్చేసాయి. ట్రూత్ ఏంటంటే ది హోల్ వరల్డ్, బాగా గమనించండి, ప్రపంచం అంతా, ది క్రియేషన్, ఎవ్రీథింగ్, ఐ టెల్ యూ, ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ సౌండ్ పార్టికల్స్. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్, ఐ డోంట్ నో ఎలక్ట్రాన్, ఐ డోంట్ నో ప్రోటాన్, ఐ డోంట్ నో న్యూట్రాన్. దే ఆర్ మేడప్ ఆఫ్ సౌండ్ పార్టికల్స్. ఈచ్ పార్టికల్ హ్యాస్ అ కోడ్. ప్రతి దానికి నేను చెప్పాను కదా, యేసుప్రభు ఏం చెప్పాడు? మీ ప్రతి వెంట్రుక కూడా లెక్కింపబడింది. ఎందుకు? ఎవ్రీ హెయిర్ హ్యాస్ ఎ కోడ్. దేవుని దగ్గరికి మనం వెంట్రుక తీసుకొని పోయి పెడితే ఆ కోడ్ వస్తుంది. ఇది ఎన్నో నంబర్ వెంట్రుక, ఏ రోజున కింద పడింది. గాడ్ హ్యాస్ ఇట్. దేవుని దగ్గర ఉన్నది. మనం అనుకుంటాం పోతే పోయినాలే, ఇంకో షాంపూ వాడతాం, ఇంకోది వేసుకుంటాం. నో, దేవుని దగ్గర ఒక లెక్క ఉంది. అండ్ మన సౌండ్ బాగా గమనించండి. నీ వర్డ్స్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇది నేర్చుకున్నావంటే యూ క్యాన్ గెట్ ఇన్. ఇది నీ మాటలు సౌండ్ ను ప్రొడ్యూస్ చేస్తాయి. అండ్ దెర్ ఈస్ ఎనర్జీ. దట్ మీన్స్ నీ మాటలు ఈజ్ ఈక్వల్ టు మ్యాటర్. హల్లెలూయా, హల్లెలూయా. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఎందుకంటే దిస్ ఈస్ ది రీజన్ మనం వై వి కాల్ థింగ్స్ టు హ్యాపెన్. స్పిరిచువల్ లెవెల్లో ఉన్న థింగ్స్ ను మనం వి కాల్ దెమ్ టు కమ్ ఇన్ టు ఫిజికల్ రెల్మ్. హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున నా మీద ఉన్న ఈ ఆశీర్వాదం పనిచేయను గాక అంటే ఆడుండేది ఇక్కడ వచ్చి ఫిజికల్ గా పనిచేస్తుంది. హల్లెలూయా. డు యు అండర్స్టాండ్? లోకంలో ఉన్న ప్రతి పార్టికల్ కూడా, ప్రతి పార్టికల్, టైనియెస్ట్ పార్టికల్ ఈ సౌండ్ పార్టికల్. ఎవరు చెప్పినారు? డాక్టర్ సునీల్ కుమార్ చెప్పిండు, రాసుకోండి. సౌండ్ పార్టికల్ అండ్ దట్ పార్టికల్ హ్యాస్ ఎ కోడ్. ప్రతి దానికి ఒక కోడ్ ఉంది. హల్లెలూయా. అందుకే లేకపోతే బికాస్ ఆఫ్ దట్ కోడ్ నువ్వు మాట్లాడినప్పుడు రెస్పాన్స్ వస్తుంది. హల్లెలూయా. నువ్వు మాట్లాడినప్పుడు రెస్పాన్స్ ఎందుకు వస్తుంది? బికాస్ ఈచ్ పార్టికల్ హ్యాస్ ఎ కోడ్. హల్లెలూయా. ఆమేన్. ఒకసారి దేవుడు ఏం చేసింటే ఎహెజ్కేలును 37వ అధ్యాయం చూడండి. ఎహెజ్కేలు 37వ అధ్యాయంలో దేవుడు ఎహెజ్కేలును ఒక వ్యాలీ దగ్గర తీసుకుపోయాడు. ఒక వ్యాలీ మధ్యలోకి తీసుకొని పోయాడు. ఒక పెద్ద లోయలోకి తీసుకొని పోయాడు. ఆ లోయలో మధ్యలో నడువు ఎహెజ్కేలు అంటే నడుచుండు. ఏం కనిపించినాయంట? ఎండిపోయిన ఎముకలు కనిపించినాయంట. హల్లెలూయా. ఏం కనిపించినాయి? ఎండిపోయిన ఎముకలు కనిపించినాయి. దేవుడు అడిగాడంట, ఎహెజ్కేలు ఈ ఎముకలు ఇక్కడ దీనికి లైఫ్ వచ్చి బతుకుతాయి అనుకుంటావా అన్నాడంట. నీకే తెలుసు ప్రభువా అన్నాడంట. అప్పుడు దేవుడు ఏమన్నాడు? ఎహెజ్కేలు ప్రాఫెసీ అంటూ దిస్ బోన్స్, ఈ ఎముకలతో నువ్వు ప్రవచించు. ఎముకలకు ఏమని ప్రవచించమన్నాడు? చూడండి 4వ వచనం చూడండి. ఎహెజ్కేలు 37వ అధ్యాయం 4వ వచనం. అండ్ అగైన్ హి సెడ్ unto me, prophesy upon these bones and say unto them, O ye dry bones, hear the word of the Lord. ఎవరు వినాలంట? ఎముకలకు ఏమని చెప్తున్నాడు? దేవుని మాట
వినండి. హల్లెలూయా. దేవుని మాటలు వినండి. Thus saith the Lord God unto these bones, behold, I will cause breath to enter into you and you shall live. ఏమని చెప్తాను తెలుగులో చదవండి. ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించండి. హల్లెలూయా. యేసు ప్రభు చెట్టుతో మాట్లాడిండు కదా, యేసు ప్రభు రొట్టెతో మాట్లాడిండు, యేసు ప్రభు సముద్రంలో అలలతో మాట్లాడిండు, అన్నిటితో మాట్లాడిండు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఎండిపోయిన ఎముకలతో మాట్లాడని దేవుడు యెహెజ్కేలు చెప్తున్నాడు. ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించండి. ఏమంటా మాట? ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోకి జీవాత్మ రప్పిస్తున్నాను. హీ ప్రొఫెసైడ్. ఆయన ఒక ప్రవచనాన్ని ఎముకల మీదకి వదిలేసిండు. అప్పుడు ఏం జరిగింది? 7వ వచనం చూడండి. 7వ వచనం, ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టాను. చాలు, గడగడమని ధ్వని ఒకటి పుట్టాను. ఏ ఎముకలు కదులుతున్నాయండి. హల్లెలూయా. ఆమేన్. బాగా గమనించండి. దిస్ ఇస్ వెరీ సీరియస్. దిస్ ఇస్ వెరీ సీరియస్. దేవుడు వాటితో ప్రవచనం చేయమన్నాడు. దేవుడు వాటితో మాట్లాడన్నాడు. ఈ మాటలు, ఈ ప్రొఫెసీ, దేవుడు చెప్పిన మాట ఎప్పుడైతే పోయి ఆ ఎముకలకు తాకిందో, ఎముకలలో ఉన్నటువంటి ఆ కోడెడ్ పార్టికల్స్ అవి దే స్టార్టెడ్ రిలేటింగ్ దెమ్సెల్వ్స్. హల్లెలూయా. అవి బయటకు వచ్చేసాయి. ఆ కోడింగ్ ఎప్పుడైతే కనెక్ట్ అయిపోయిందో ఎముకలు కదలడము మొదలు పెట్టినాయి. హల్లెలూయా. దెర్ ఈస్ ఎ కోడ్. నువ్వు మాట్లాడినప్పుడు ఆ ఎముకలో ఉన్న పార్టికల్స్ అవి అర్థమైపోయినాయి. వాటికి మేము ఇక్కడ కదలాల్సిన పరిస్థితి ఉంది అని. హల్లెలూయా. అందుకని చెప్పిన పరిశుద్ధాత్మని సన్నిధి ఉన్నప్పుడు, నువ్వు ఏదైనా మాట్లాడినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ కార్యం చేస్తాడు. ఏంటి ఇది? ఇదే జరుగుతుంది అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఐ లవ్ దిస్. దేవుడు సృష్టినంతా సృష్టించిన తర్వాత మనల్ని ఏం సృష్టించిందంటే ఆయన పోలిక చొప్పున సృష్టించిండు. వీఆర్ మేడ్ ఇన్ హిస్ లైక్నెస్. వాట్ ఈస్ దట్ లైక్నెస్? వీ హ్యావ్ టు ఫంక్షన్ లైక్ హిమ్. దేవుడు మాట్లాడితే జరిగింది, నువ్వు కూడా మాట్లాడితే జరగాలనేది దేవుని యొక్క ప్రణాళిక. హల్లెలూయా. అందుకే కుక్కలు నక్కలు మాట్లాడతాయా? మనుషులొక్కరికే దేవుడు మాట్లాడేదానికి కెపాసిటీ ఇచ్చిండు. హల్లెలూయా. ఆ మాట్లాడే కెపాసిటీ వల్ల నువ్వు దేవునితో ఈక్వల్ అయిపోయినావు. ఆమేన్. దేవుడు మాట్లాడతాడు, పనులు జరుగుతాయి. నువ్వు మాట్లాడాలి, పనులు జరగాలని దేవుడు నీకు ఆ పొజిషన్ ఇచ్చేసిండు. హల్లెలూయా. హల్లెలూయా. గాడ్ హస్ గివెన్ us ది పవర్ ఆఫ్ స్పీచ్. ఆ పవర్ ఆఫ్ స్పీచ్ వల్ల వి కమ్ టు ఏ లెవెల్ ఆఫ్ క్రియేటర్. సృష్టికర్త లెవెల్ కు దేవుడు మనల్ని తీసుకొని వచ్చేసిండు. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. అందుకే దేవుడు ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా, ప్రతి ఒక్క పార్టికల్ ఇట్ హ్యాస్ ఎ కోడింగ్. నువ్వు మాట్లాడిన మాట సరిగ్గా కనెక్ట్ అయిపోయిందంటే ఆ పని జరుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అంటే నువ్వు మాట్లాడినప్పుడు, నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఈ మొక్కలు ఒకటి చచ్చిపోయింది, ఒకటి బతికింది. అందుకే నువ్వు మాట్లాడే మాటలను బట్టి నువ్వు ఏదో బ్రతికించడము, చంపేయడము, లేకపోతే యూ కెన్ మల్టిప్లై థింగ్స్ ఆర్ యూ కెన్ ఎగ్జాస్ట్ థింగ్స్. అయిపోగొట్టేచ్చు. హల్లెలూయా. ఎంతమందికి అల్ట్రాసౌండ్ అనే పదం ఎంతమంది విన్నారు? అల్ట్రాసౌండ్ విన్నారా? వెరీ గుడ్. వాట్ ఈస్ అల్ట్రాసౌండ్? పేర్లోనే అల్ట్రా సౌండ్. అల్ట్రా అంటే హై ఫ్రీక్వెన్సీ సౌండ్. వెరీ గుడ్, వెరీ గుడ్. అల్ట్రా సౌండ్ అంటే దే ఆర్ సౌండ్ వేవ్స్. బాగా గమనించండి. దే ఆర్ సౌండ్ వేవ్స్ ఆఫ్ హైయర్ ఫ్రీక్వెన్సీ. ఓకే. అన్న ఫిజిక్స్ వదిలిపెట్టి ఇప్పుడు రేడియాలజీకి వచ్చిండు. వినండి. అల్ట్రాసౌండ్ బాగా గమనించండి. హయ్యర్ ఫ్రీక్వెన్సీ సౌండ్స్. ఈ సౌండ్స్ ఏం చేస్తున్నాయంటే, అల్ట్రాసౌండ్ గర్భిణీ స్త్రీని తీసుకొని పోతూనే స్కానింగ్ చేస్తారు. వాట్ ఈస్ దట్ స్కానింగ్? అల్ట్రాసౌండే స్కానింగ్. అర్థమైందా? ఈ అల్ట్రాసౌండ్ యూజ్ చేసినప్పుడు ఇట్ కాజెస్ ఇమేజెస్. లోపల ఏమేమి ఉన్నాయో అది కనిపిస్తుంది బయటికి. హల్లెలూయా. ఏం వాడుతున్నారు అక్కడ? సౌండ్. దట్ ఈస్ సౌండ్. అంతేనా? బాగా గమనించండి. దట్ ఈస్ సౌండ్. మళ్ళీ చెప్పండి. సౌండ్. ఆ సౌండ్ ను వాడుతున్నారు. హల్లెలూయా. ఎక్స్రే ఎట్లా వస్తుందో ఫోటో అది ఇంతకంటే బ్యూటిఫుల్ వస్తుంది. అది ఇంకా అల్ట్రాసౌండ్. సౌండ్ ను వాడి, సౌండ్ ఫ్రీక్వెన్సీస్ ను వాడి, హైయర్ ఫ్రీక్వెన్సీస్ ను వాడి లోపల ఉన్న కడుపులో ఉన్న విషయాలు ఏమున్నాయి, వీడి కిడ్నీ బాగుందా లేదా, వీడి ఏమైంది అన్నీ చెప్పేస్తుంది. దట్ ఈస్ సౌండ్. ఇంకొకటి చెప్పనా? ఒక సక్సెస్ఫుల్ అచీవ్మెంట్ ఇన్ ది మెడికల్ ఫీల్డ్ ఏంటంటే హైఫు అంటారు. HIFU. హైఫు. హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్. హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్. ఈ సౌండ్ వేవ్స్ ను కరెక్ట్ గా యూజ్ చేసుకొని
హై ఇంటెన్సిటీతో ఉన్న ఈ సౌండ్ వేవ్స్ని యూజ్ చేసి క్యాన్సర్ను చంపేస్తున్నారు. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్. క్యాన్సర్ చచ్చిపోతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? హై ఫ్రీక్వెన్సీ రాసుకోండి, HIFU. మంచి ఈ పాయింట్ చెప్తున్నా. HIFU, హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్. ఈ అల్ట్రాసౌండ్ వాడటం వల్ల ఏం జరుగుతుంది? క్యాన్సర్ సెల్స్ చనిపోతున్నాయి. హల్లెలూయా. క్యాన్సర్ సెల్స్ HIFU, హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్, క్యాన్సర్ సెల్స్ చంపేస్తుంది. ఆమేన్. అదేంటి? వాట్ ఈస్ దట్? హైఫూను ఏమని యాక్చువల్ బేసిక్ ఏంటది? సౌండ్, శబ్దాలు. దట్ ఈస్ వర్డ్స్. ఇంకో మాట చెప్పాలంటే దోస్ వర్డ్స్ ఆర్ కిల్లింగ్ దట్ క్యాన్సర్. హల్లెలూయా. ఈ హైఫూ ఎక్కడెక్కడని నేను ఒక రీసెర్చ్ చేస్తున్నాను. ఎక్కడెక్కడ వాడతారు ఈ హై ఫ్రీక్వెన్సీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ అంటే? క్యాన్సర్స్ లోనే కాదు, సిస్ట్స్ ఉంటాయి. సిస్ట్స్ అంటే బెలూన్ లాగా గడ్డలు తయారవుతాయి. అంటే లోపల ఏముండదు, హాలో ఉంటుంది. మరి కొన్నిసార్లు ఏముంటుందంటే వాటర్ ఉండొచ్చు. సీరస్ సిస్ అంటారు. కొన్నిసార్లు మ్యూసిన్ తో నిండితే మ్యూసినోసిస్ అంటారు. ఇట్లా సిస్ట్ ను కూడా అది పనిచేస్తుంది, వాటిని కూడా చంపేస్తుంది. హల్లెలూయా. కిడ్నీ స్టోన్స్ ఎప్పుడైనా విన్నారా? కిడ్నీ స్టోన్స్ కు కొందరు ఏం చేస్తారంటే ట్రీట్మెంట్కి పోతారు. ఏం చేస్తారు? ఎవరైనా చూసారా ట్రీట్మెంట్? లిథోట్రిప్సీ అంటారు. అంటే వాళ్ళు పడుకుంటారు, ఊరికే పడుకుంటారు, వెనక నుంచి ఏదో కొడుతుంటుంది. చూస్తున్నారా? అదే చూడలేదు. ఓకే, లిథోట్రిప్సీ. అక్కడ వాడేది కూడా హైఫూనే, హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రా సౌండ్. శబ్దం వాడుతున్నారు. హల్లెలూయా. శబ్ద తరంగాలను వాడుతున్నారు. హల్లెలూయా. ఆమేన్. కొందరు క్యాటరాక్ట్ విన్నారా? శుక్లం, కళ్ళు తెల్లగా అయిపోతే వాళ్ళకి కళ్ళు కనిపించదు. దాంట్లో ఫ్యాకో ఎమల్షన్ చేస్తారన్నమాట. అంటే దాన్ని అంతా కరిగిచ్చేస్తారు. ఆ లెన్స్ ఏదైతే తెల్లగా ఉందో ఆ లెన్స్ ని కరిగిచ్చేసి కొత్త లెన్స్ పెడతారు. దాంట్లో వాడేది ఏంటి? హైఫూ. ఏంటి? ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే దిస్ ఈస్ ఆల్ సౌండ్. సౌండ్ ని యూజ్ చేసి బాగా గమనించండి. సౌండ్ ని యూజ్ చేసి డాక్టర్స్ హ్యావ్ ఫౌండ్ అవుట్ దట్ దిస్ సౌండ్ హ్యాస్ లాట్స్ ఆఫ్ ఎనర్జీ. దీన్ని మనం ఈ విధంగా వాడితే ఇది జరుగుతుంది అని. హల్లెలూయా. కొన్ని డిప్రెషన్ కేసెస్ లో కూడా ఇదే వాడతారు. కొందరికి ట్రెమర్స్ ఉంటాయి, పార్కిన్సోనిజం, ఎసెన్షియల్ ట్రెమర్స్ అని. చేతులు వాళ్ళకి తెలియకుండా ఊగులాడుతుంటారు, ఇట్లా కదిలిపోతుంటారు. వాళ్ళకు కూడా ఇదే ట్రీట్మెంట్ హైఫూ. ఇది కాకుండా హై ఫ్రీక్వెన్సీ అల్ట్రాసౌండ్ కాకుండా, ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ కాకుండా లో ఫ్రీక్వెన్సీ అల్ట్రాసౌండ్ కూడా ఉంది ఒకటి. ఇది అంటే సౌండే. మళ్ళీ లో ఫ్రీక్వెన్సీ సౌండ్ ఎక్కడ వాడతారంటే పొట్టిగా ఉంటారు మనుషులు, వాళ్ళకు గ్రోత్ సరిగా ఉండదు. అటువంటి వాళ్ళ బోన్స్ కు ఎప్పుడైతే ఇది లో ఫ్రీక్వెన్సీ పెడతారో ఆ బోన్స్ స్టార్టెడ్ గ్రోయింగ్ అన్నమాట. ఇట్ స్టిమ్యులేట్స్ గ్రోత్ ఆఫ్ బోన్స్. హల్లెలూయా. అర్థమవుతుందా? అంటే ఏమన్నా మీరు ఏం చెప్పాలనుకుంటున్నా? ఇవన్నీ చెప్తున్నా, అన్ని చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే నేను చెప్పే మాట ఏంటంటే లోకమంతా కూడా సౌండ్ తో నిండింది. ఆమేన్. వాట్ ఎవర్ ఈస్ ఇన్ దిస్ యూనివర్స్ ఈస్ ఆల్ సౌండ్. ఆమేన్. ఈవెన్ యువర్ వర్డ్స్ ఆర్ సౌండ్. నువ్వు మాట్లాడితే సౌండ్ వస్తుంది. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇట్ ఈస్ హౌ డేంజరస్ ఫర్ యూ టు స్పీక్ నెగటివ్ వర్డ్స్. ఊరికే మాట్లాడుతుంటారు. పిల్లలను అయితే భయంకరంగా తిరుగుతుంటారు కొందరు పేరెంట్స్. నెగటివ్ వర్డ్స్ మాట్లాడేస్తారు. ఎంత డేంజరస్ ఈ నెగటివ్ వర్డ్స్ మాట్లాడడం వల్ల అంటే ఇదే. ఎందుకంటే కరెక్ట్ గా ఆ కోడింగ్ ని కనెక్ట్ అయిపోయినావు. ఒక నెగటివ్ మాట్లాడినాక నువ్వు నెగటివ్ వర్డ్ మాట్లాడినావు, కరెక్ట్ గా ఆ పార్టికల్స్ కు కోడ్ అయిపోయినావు. అప్పుడు ఏమైపోతుంది? ఇమ్మీడియట్ గా వర్క్ స్టార్ట్ అయిపోతుంది, డిస్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. యూ కెన్ ఐదర్ క్రియేట్ ఆర్ యూ కెన్ ఐదర్ డిస్ట్రాయ్. హల్లెలూయా. యూ కెన్ ఐదర్ క్రియేట్ ఆర్ యూ కెన్ ఐదర్ డిస్ట్రాయ్. వర్క్ అయితే ఇమ్మీడియట్ గా స్టార్ట్ అవుతుంది. కానీ ఎంత తొందరగా డిస్ట్రక్షన్ జరుగుతుంది, ఎంత తొందరగా క్రియేషన్ జరుగుతుంది అనేది నీ ఇంటెన్సిటీ ఆఫ్ వర్డ్స్ మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు ఎంత నీ వర్డ్స్ ఎంత పవర్ఫుల్ గా వస్తున్నాయి దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యేసుప్రభు ఏమన్నాడు? ఈ చెట్టు ఫలాలు ఎవరు తినకూడదు అని చెప్పి వెళ్ళిపోయాడు. 24 hours కాలేదు, రిటర్న్ వస్తున్నారు. రిటర్న్ జర్నీ వచ్చేసరికి ఏమైంది? వేర్ల నుంచి ఎండిపోయిందంట. జీసస్ మాట్లాడిన మాటలు హై ఇంటెన్సిటీ వర్డ్స్. హై ఇంటెన్సిటీ వర్డ్స్ జీసస్ మాట్లాడినది. మీ మాటలు కూడా ఇంటెన్సిటీ ఎట్లా పెంచాలనేది నెక్స్ట్ సెషన్స్ లో చెప్తాను. నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లో చెప్తాను. ఆమేన్. అయితే మీరు అనుకోవచ్చు, అందుకే నేను ఇంకా స్లో ఇంటెన్సిటీ ఉండేది మేలు లేవా, లేకపోతే నేను నెగటివ్ వర్డ్స్ మాట్లాడితే ఎన్ని జరిగిండాలో అనుకోవచ్చు కదా. కానీ ఖచ్చితంగా జరుగుతాయి. నువ్వు నెగటివ్ మాట్లాడినా పాజిటివ్ మాట్లాడినా, యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ కనెక్టింగ్ విత్ దోస్ కోడ్స్, లోకంలో ఉండే ఆ సౌండ్ పార్టికల్స్ తో ఎప్పుడైతే కనెక్ట్ అయిపోతుంటావో వర్క్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది.
హల్లెలూయా. వర్క్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది, దాన్ని రివర్స్ చేయడం కొన్నిసార్లు కష్టం అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం. ఆర్ యు లెర్నింగ్ సంథింగ్? రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం చదవండి. రోమన్స్ 10:8. ఇట్లాంటి వచనాలు ఈ పాటికి వచ్చింది, అలా 10, 8, 9, 10 వచ్చేసింది వాళ్ళ నోటికి. ఆమేన్. వాక్యం ఎక్కడుందంట? 2 ప్లేసెస్ చెప్తున్నాడు. ఒకటేమో నీ నోట్లో ఉంది, ఇంకొకటి ఏమని చెప్తున్నాడు? వాక్యం నీ హృదయంలో కూడా ఉన్నది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ జీవిస్తాడు? మనలో ఎక్కడ ఆయన జీవించేది? హృదయంలో. పరిశుద్ధాత్మ దేవుడు జీవించేది హృదయంలో. అయితే వాక్యాన్ని గురించి ఏమని చెప్తున్నంటే, ఈ వాక్యము, దేవుడి యొక్క వాక్యము, లేకపోతే మీరు మాట్లాడే మాటలు ఎక్కడ ఉంటాయంటే, ఒకటి హృదయంలో ఉంటుంది, నోటి నుంచి వస్తుంది. అందుకే హృదయము నిండుకున్న దాన్ని బట్టి మాటలు వస్తాయంట. హృదయంలో చెడు ఉందనుకో చెడు మాటలు వస్తాయి, హృదయంలో మంచి ఉందనుకో మంచి మాటలు వస్తాయి. ఈ మాటలు 2 చోట్ల ఉన్నాయి, హృదయంలో ఉంటాయి, నోట్లో ఉంటాయి. ఆమేన్. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉంటాడు? ఎక్కడున్నాడు? హృదయంలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 9వ వచనం, రోమన్స్ 10:9 వర్స్. ఎందుకు? వై దిస్ ప్రిన్సిపల్? ఎందుకు ఇట్లే రక్షణ పొందాలా? యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకోవాలా, హృదయమందు ఆయన దేవుడు మృతులలో నుండి ఆయన లేపనని నువ్వు విశ్వసించాలా, అప్పుడు నువ్వు రక్షింపబడతావు. ఎందుకది? ఎందుకు ఆ ప్రిన్సిపల్ అంటే 10వ వచనం చెప్తున్నాడు చూడండి. విత్ ది హార్ట్ మ్యాన్ బిలీవెత్ అంటూ రైచియస్నెస్. 10 చదువుమా. ఏలైనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించు. ఒక్క నిమిషం అక్కడ ఆగదాం. నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తున్నావో, దేవుడు ఏం చెప్పిండో దాన్ని రైట్ అంటావో, నీ హృదయంలో నువ్వు దేవునితో రైట్ అయిపోతావు. అర్థమైందా? దేవుడు చేస్తున్న పనిని, అవును ప్రభా నువ్వు చేస్తున్నావు, నేను నమ్ముతున్నాను అనేది ఎప్పుడైతే నీ నోటి నుంచి వస్తుందో, ఆటోమేటిక్ గా నువ్వు ఎంత పనికిమాల పనులు చేసినా కూడా యూ బికమ్ రైట్ విత్ గాడ్. అందుకే నీతి అనేది, రైచియస్నెస్ అంటే ఏంటి అంటే, ఇట్ ఈస్ ది ఎబిలిటీ ఆఫ్ గాడ్ ఇన్ యూ టు మేక్ యూ స్టాండ్ రైట్ ఇన్ హిస్ ప్రెసెన్స్. అందుకే రైచియస్నెస్ గురించి చెప్పినప్పుడు ఏం చెప్పినా, దేవుని నీతి అంటే ఏంటంటే, దేవుని యొక్క శక్తి నీలో ఉండి నిన్ను దేవునితో సరిసమానంగా నిలబెట్టి, ఎటువంటి నేరారోపణ మనస్తత్వం లేకుండా, ఎటువంటి తగ్గింపు స్వభావం లేకుండా నువ్వు దేవునితో నేరుగా మాట్లాడేదానికి నిన్ను నిలబెట్టేదే నీతి. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు హృదయంలో విశ్వసిస్తావో దేవునితో, అప్పుడు నువ్వు దేవునితో రైట్ అయిపోతావు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవుని నమ్ముతావో, ఆ విషయంలో నీ హృదయంలో ఎప్పుడైతే నమ్ముతావో, నువ్వు దేవుని చిత్తంలోకి వచ్చేస్తావు. ఆమేన్. నువ్వు దేవుని ఎప్పుడైతే నమ్ముతావో, ఆ పరిపూర్ణ చిత్తంలో నిన్ను లైనింగ్ చేసుకుంటావు. ఆ తర్వాత ఏం చెప్తావు? హృదయం మందు విశ్వసించాలి. నెక్స్ట్ రక్షణ కలుగునట్లు అంటే, నువ్వు ఎప్పుడైతే దేవుని నమ్ముతావో, అప్పుడు దేవునితో ఒక అలైన్మెంట్కి వచ్చేస్తావు, ఒక స్ట్రైట్ లైన్ లో ఉంటావు నువ్వు దేవునితో. హల్లెలూయా. అప్పుడు నీకు నీతి కలిగింది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, నువ్వు రక్షణ కలిగినట్లు నువ్వేం చెప్తున్నావు? యేసు నా ప్రభు అన్నప్పుడు ఆటోమేటిక్ గా నువ్వు పోయి ఆ రక్షణ అనే దాంట్లో పడిపోతావు. నువ్వు ఒకసారి నువ్వు రక్షణ అనే దాంట్లో పడినావంటే, యు ఆర్ ఎ ప్యాకెట్ ఆఫ్ బ్లెస్సింగ్. హల్లెలూయా. రక్షణ అంటేనే ఒక ప్యాకెట్ ఆఫ్ బ్లెస్సింగ్స్. దేవుని దగ్గర ఉన్న బ్లెస్సింగ్ అంతా కూడా ఆ రక్షణలో ఉంది. హల్లెలూయా. అందుకే నువ్వు రక్షింపబడడం అంత ఇంపార్టెంట్. హల్లెలూయా. అందుకే రక్షణ అంటే, నువ్వు మొదట నీ హృదయంలో నువ్వు దేవునితో ఒకటి అయిపోతావు. నువ్వు దేవుని నమ్మినప్పుడు నువ్వు దేవునితో ఒకటైతావు. హల్లెలూయా. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే దేవుని నమ్ముతావో, నువ్వు దేవునితో ఒకటి చేయబడతావు. హల్లెలూయా. ఆమేన్. అంతవరకు నువ్వు ఎన్ని పనికిమాల పనులు చేసిండొచ్చు, కానీ వెన్ యూ బిలీవ్ గాడ్, యూ స్టాండ్ రైట్ ఇన్ హిస్ ప్రెసెన్స్. నేను నిన్ను నమ్ముతున్నాను ప్రభా అంటే యు ఆర్ స్టాండింగ్ ఇన్ హిస్ ప్రెసెన్స్. హల్లెలూయా. నువ్వు దేవుని నమ్మిన తర్వాత రక్షణ కలుగునట్టు నీ నోరు తెరిచి ఏమని చెప్తావు? యేసు నా ప్రభు అని చెప్పినప్పుడు ఆటోమేటికలీ యూ విల్ బి థ్రోన్ ఇన్ టు ది సాల్వేషన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని చిత్తం అంటున్నారు, బాగా ఆలోచించండి. యేసు ప్రభు దగ్గరికి శిష్యులు వచ్చినారు. శిష్యులు వచ్చి ప్రభా మాకు ఒక ప్రార్థన నేర్పి అన్నారు. అప్పుడు ఏం ప్రార్థన నేర్పించాడు? చెప్పండి. పరలోకమందున్న మా తండ్రి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ చాలా ప్రార్థన అయితే చేయొద్దండి, కొంచెం
నీ చిత్తము పరలోకమందు నెరవేరిన ప్రకారమా? మత్తయి సువార్త 6:10 చదవండి. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్న ప్రకారము భూమి మీద నెరవేరును గాక. అంటే ఏమర్థము? నీ చిత్తం, దిస్ ఇస్ మైండ్ బ్లోయింగ్. నాకైతే మాత్రం ఫస్ట్ టైం దీన్ని అర్థం చేసుకున్నప్పుడు ఇన్సైడ్ ఎక్స్ప్లోజన్స్ జరిగింది. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్న ప్రకారము భూమి యందు, బాగా ఆలోచించండి, దేవుని చిత్తం గురించి మాట్లాడుతున్నావు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే నీతి దేవునితో నువ్వు ఒప్పందంలోకి వచ్చినావో, రక్షింపబడినావో, అప్పుడు నువ్వు దేవుని యొక్క చిత్తంలోకి వచ్చేసినావు. అంతకుముందు దేవుని చిత్తంలో లేవు. రక్షణలోకి వచ్చినావు అంటే నువ్వు దేవుని చిత్తంలో ఉన్నావని. ఇప్పుడు దేవుని చిత్తం ఏమని చెప్తున్నాడు? నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు, అంటే నెరవేర్చున్నట్లు అక్కడ జరుగుతుంది, ఇక్కడ Thy will be done in the earth as it is in heaven. As it was in heaven కాదు, as it is అంటే నౌ ఇప్పుడు, రైట్? ఇప్పుడు పరలోకంలో ఏం జరుగుతుందో ఇక్కడ అదే జరుగును గాక. హల్లెలూయా. నీ రాజ్యం వచ్చును గాక అని అక్కడ ప్రార్థన చేయించిందా యేసు ప్రభు? అంటే అప్పటికి రాలేదని అర్థకో. బాగా ఆలోచించండి. ఆ టైంలో రాలేదని అనుకోవచ్చు, కానీ యేసు ప్రభు బాగా గమనించండి. రాజ్యం గురించి నేను నెక్స్ట్ వస్తాను. అయితే ఇక్కడ చెప్తున్న మాట అంటే నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్న ప్రకారము ఇక్కడ నెరవేరును గాక. ఒక్క నిమిషం ఆలోచిస్తాం. పరలోకంలో అడుక్కునేటోళ్ళు ఉన్నారా? కొరత ఉండి అడుక్కుని అయ్యా ఆకలి అవుతుంది ఉన్నారా? లేవు. పరలోకంలో రోగం ఉందా? లేదు. పరలోకంలో ఓటమి అనేది ఉంటుందా? పరలోకంలో ఆయన చిత్తము జరుగుతున్న ప్రకారం ఇక్కడ కూడా జరగాలని చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే ఏమర్థం అంటే ది మీనింగ్ ఆఫ్ ది స్క్రిప్చర్ ఏంటంటే నువ్వు పరలోకంలో ఇప్పుడు ఎటువంటి లైఫ్ అక్కడ జనాలు ఎంజాయ్ చేస్తున్నారో ఇక్కడ నువ్వు భూమిలో ఉండి ఆ పరిస్థితులను ఇక్కడ ఎంజాయ్ చేయాలని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? పరలోకంలో కొరత లేదు, నీకు కూడా ఇక్కడ కొరత ఉండాల్సిన అవసరం లేదు. పరలోకంలో రోగం లేదు, నీకు కూడా రోగం ఉండాల్సిన అవసరం లేదు. పరలోకంలో ఓటమి లేదు, నీకు కూడా ఓటమి ఉండాల్సిన అవసరము లేదు. హల్లెలూయా. దట్ ఈస్ వై ఐ సే హెవెన్ ఫర్ ఆల్ మినిస్ట్రీస్. ఇదే హెవెన్. హెవెన్ ఫర్ ఆల్ మినిస్ట్రీస్ ఎందుకు పెట్టాం? బికాస్ దై కింగ్డమ్ కమ్, దై విల్ బి డన్ ఇన్ ది ఎర్త్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ హెవెన్. హెవెన్ లో జరిగేదే ఇక్కడ జరగడం కోసమే ఇది పెట్టినాం. హల్లెలూయా. ఐ జస్ట్ వాంట్ ఎంకరేజ్ యూ. ఏంటంటే దేవుని చిత్తం చాలా బ్యూటిఫుల్ ప్లాన్ ఉంది. దేవుని ప్లాన్ ఏంటంటే కష్టంలో బ్రతకాలనేది కాదు దేవుని ప్లాన్. అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ ఏదే ఎన్నిసార్లు ప్రార్థన చేసింటారు ఈ ప్రార్థన? పరలోకమందు అవర్ ఫాదర్ విచ్ ఆర్ట్ ఇన్ హెవెన్ హల్లౌడ్ బి థై నేమ్, థై కింగ్డమ్ తప్ప చెప్పేస్తారు. దానికి ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు, సెకండ్ ప్రైజ్ ఇస్తారు. దానికి నీ చిత్తము పరలోకమందు ఏముంది తెలుసుకోండి, అదే ఇక్కడ జరుగును గాక. అక్కడ కొరత లేదు. హల్లెలూయా. అక్కడ కష్టం లేదు, అక్కడ ఆకలి లేదు, అక్కడ రోగం లేదు, అక్కడ ఓటమి అనేది లేదు. అదే ఇక్కడ జరుగును గాక. హల్లెలూయా. దేవుని రాజ్యం వచ్చిందా? మత్తయి సువార్త 12:28 చూడండి. వచ్చేసినది. హల్లెలూయా. బాగా గమనించండి. యేసు ప్రభు కాలంలోనే యేసు ప్రభువే దేవుని రాజ్యాన్ని తీసుకొచ్చాడు. మొదటగా అది కేవలం యూదులకు మాత్రమే వర్తించింది. అయితే తర్వాత యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆ రాజ్యం మనకందరికీ కూడా వర్తించింది. హల్లెలూయా. ఇప్పుడు వర్తిస్తూ ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. అందుకే మనం ఏం చేస్తున్నాం అంటే దేవుడు అందుకే ఏం చెప్పిండు? సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి. ఏంటి ఆ సువార్త అంటే అందరికి చెప్పండి, ఇట్లా ఉండాల్సిన పరిస్థితి లేదు. హల్లెలూయా. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చిన ప్రకారం భూమిలో నెరవేరును గాక. హల్లెలూయా. 3 యోహాను 2:1 ఒకటే అధ్యాయం ఉంటుంది. 3 John 2:2 దేవుని చిత్తం. దేవుని చిత్తం. నువ్వు రక్షణలోకి వచ్చినావు అంటే దేవుని చిత్తం. ఇప్పుడు చూస్తున్న విషయాలు ఏంటంటే దేవుని చిత్తమే చూస్తున్నాం. దేవుడు ఏం విష్ చేస్తున్నాడు? 3 John 2:2 నీ మనస్సు వర్ధిల్లుచున్న ప్రకారము ఇంగ్లీష్ లో ఉన్నమాట అంటే బిలవెడ్ ఐ విష్ అబవ్ ఆల్ థింగ్స్. విష్. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ క్రిస్మస్ విష్ చేస్తున్నాం. ఏమి నువ్వు హ్యాపీగా ఉండాలి ఈ క్రిస్మస్ కు. హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఈ ఇయర్ అంతా హ్యాపీ. అర్థమైనా? ఐఎమ్ విషింగ్ అంటే ఏమర్థం? యుల్ గెట్ ఇట్. విషింగ్ అంటే ఏమర్థం అంటే హృదయం అంతా కోరుకుంటున్నాం. ఇది ఎవరు కోరుకుంటున్నారు? యోహాను భక్తుడు రాస్తున్న మాటలు.
యోహాను 95 సంవత్సరాల వయసులో ఈ మాటలు రాస్తున్నాడు. ఈ పత్రిక రాసినప్పుడు ఆయన వయసు 95. ఆయన యేసయ్యకు చాలా ప్రియమైన శిష్యుడు. ఎంత క్లోజ్ శిష్యుడు అంటే అన్నం తినేప్పుడు కూడా యేసు ప్రభు రొమ్మున అనుకుని తింటున్న వ్యక్తి. హల్లెలూయా. ఇటువంటి శిష్యునికి మిగతా శిష్యులకు ఈ యోహాను రాసిన వాటికి మీరు గమనించండి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త ఒక రకం ఉంటే యోహాను సువార్త ఇంకో రకం ఉంటుంది. అవునా కదా? చదివారా? డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకు అంటే ఈయనకు చాలా సీక్రెట్స్ తెలుసు. యేసుప్రభు దగ్గర ఉన్నాడు. ఎవరు యేసుప్రభుని అప్పగిస్తాననేది శిష్యులు ఎవరికి తెలియదు. ఈ యోహానుకు ఒక్కనికే తెలుసు. యేసుప్రభు ఆ సీక్రెట్ ఈయన ఒక్కనికే చెప్పిండు. అటువంటి భక్తుడు ఏమని రాస్తున్నాడంటే, పిరుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న, నీ మనసు వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయములలో ఎట్లుండాలంట? వర్ధిల్లాలి. హల్లెలూయా. గాడ్స్ విష్ ఫర్ us is to prosper and to be in health. ఆమేన్. రెండు ఇంపార్టెంట్ థింగ్స్. ప్రాస్పర్ కావాలి, హెల్దీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. డబ్బులు ఉండాలి, ఆరోగ్యం ఉండాలి. డబ్బులు ఉన్నాయి, ఆరోగ్యం లేదు, ఏమవుతుంది? బెడ్ మీద పడుకున్నాడు, ఇంటెన్సివ్ కేర్ లో పడుకున్నాడు, డబ్బులు ఉన్నాయి, ₹1,00,00,000, ఏం ఉపయోగానికి? ఏం ఉపయోగం? ఆరోగ్యం బాగుంది, డబ్బులు లేవు, ఏమవుతుంది? అడుక్కుంటుంటాడు. అమ్మా, దేవుని కోరిక ఏంటంటే ఈ రెండు ఉండాలి. Beloved, I wish above all things that you should prosper and be in health. రెండు ఇంపార్టెంట్. హల్లెలూయా. దట్ ఈస్ ది విల్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ గాడ్స్ విల్ ఫర్ us. హల్లెలూయా. అందుకే పరలోకంలో దేవుని చిత్తం జరిగిన ప్రకారం ఇక్కడ జరుగును గాక. యేసు ప్రభు దగ్గరికి ఒక సీన్ వచ్చింది. చాలా మంది జనాలు కనిపించినారు. రొట్టెలు తీసుకొచ్చినారు. 5 రొట్టెలు 2 చేపలు చాలు తీసుకున్నాడు యేసు ప్రభు చేతిలోకి. వెంటనే హీ స్టార్టెడ్ మల్టిప్లైయింగ్. తీసుకుని ఎట్లా జరుగుతుంది? మీరు రేపు రాపండి, నేను వంట వండి ఇచ్చి పెడతాను మీకు అన్నాడా? లేదు. ఇమ్మీడియట్ ఇన్స్టంటేనియస్ గా చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు యేసు ప్రభు అక్కడ? దేవుని వాక్యం ఏం చెప్తుంది? హీ బ్లెస్డ్ దెమ్ అని ఒక చోట చెప్తుంది, ఇంకో చోట ఏమంటే హీ గేవ్ థ్యాంక్స్ అంటాడు. యాక్చువల్ ఆ రెండు పదాలలో మీనింగ్ ఏంటంటే, గాడ్ బ్లెస్డ్ దోస్ బ్రెడ్ అంటే ఏమర్థం అంటే, చేపను రొట్టెను బ్లెస్ చేసిందంటే హీ స్పోక్ వర్డ్స్. ఆయన మాటలు విడుదల చేసిండు వాటి మీద. బ్లెస్ ఎట్లా చేస్తాము? ఐ బ్లెస్ యూ హనక్, ఐ బ్లెస్ యూ ఇన్ జీసస్ నేమ్ అంటే ఏమో ఐ రిలీజ్ ఎ బ్లెస్సింగ్. దట్ ఈ సౌండ్ వేవ్స్ వెళ్ళి ఆయన హిట్ అయింది. ఆమేన్. ఐ బ్లెస్ అన్నప్పుడు ద వర్క్ హ్యాస్ స్టార్టెడ్. అర్థమైందా? ద వర్క్ హ్యాస్ స్టార్టెడ్. యేసు ప్రభు కూడా బ్లెస్ చేసినప్పుడు హీ స్పోక్ సంథింగ్ ఆన్ దట్. ఐ బ్లెస్ యూ అన్నాడు, విరిగింది. ఐ బ్లెస్ యూ ఇచ్చిపోయాడు, మల్టిప్లై అయిపోయింది. హల్లెలూయా. అందుకే దేవుని బ్లెస్సింగ్ ఎట్లా ఉంటుందంటే, యెషయా గ్రంథం ఐజియా 45th chapter 2nd and 3rd verses. యెషయా 45వ అధ్యాయము 2-3 వచనాలు. ఐజియా 45th chapter 2 and 3 verses. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళం చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప కడియలను విడగొట్టేదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. వండర్ఫుల్. బాగుందా? విన్నారా? వినలేదా? దేవుడు ఏమని చెప్తున్నాడు? హీస్ ఛాలెంజింగ్. దేవుడు ఛాలెంజ్ చేస్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నేను నిన్ను పేరు పెట్టిన దేవుణ్ణి నేనే, నిన్ను పేరు పెట్టి పిలిచిన దేవుణ్ణి నేనని నువ్వు అర్థం చేసుకునేట్టు నేను ఒక పని చేయబోతున్నాను. ఏంటది ఆ పని అంటే, ఈ అంధకారంలో ఉన్నటువంటి స్థలంలో ఉంచబడిన నిధులు, ఆమేన్, డబ్బు నిధులను, రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకు ఇస్తాను. ఎంతమంది ఉద్యోగం చేస్తున్నారు ఇక్కడ? ఎంతమంది? చేతులు ఎత్తండి, చేతులు ఎత్తండి. ఈ వాక్యం చదివిన తర్వాత ఏం చేస్తారంటే, ఉద్యోగంలో డబ్బులను ఫస్ట్ మర్చిపోయి ప్రభువా ఇది నాకు ఎప్పుడు ఇస్తావు ప్రభువా అని అడగండి ఫస్ట్. ఇది నేను ఎప్పుడు పొందుకుంటా? అంధకార స్థలంలో ఉంచబడిన నిధులు ఎవరి కోసము? నిన్ను దేవుడు పిలిచిందా? మిమ్మల్ని దేవుడు పిలిచినాడని మీకు తెలుసా? డిడ్ గాడ్ కాల్ యూ? ఏమో బా, అన్న పిలిస్తే, మా అన్న పిలిస్తే వచ్చినా, మా చెల్లెలు పిలిస్తే. నాకు తెలిసి ఈ ప్లేస్కి వచ్చినానంటే మీరు దేవుడు పిలిస్తే తప్ప రారు ఇక్కడికి. హల్లెలూయా. ఐ నో దట్. దేవుడు పిలుపు లేకుండా ఇక్కడ రారు. ఇప్పుడు మీకు చెప్తున్న మాట అంటే, దేవుడు మిమ్మల్ని పిలిచినాడు అన్నప్పుడు ఇవి రెండు జరగాలి. హల్లెలూయా. నీవు తెలుసుకోవట్టు, నేనే నీ దేవుడే యెహోవాను, నేనే నిన్ను పేరు పెట్టి పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నువ్వు తెలుసుకున్నట్లు అంధకార స్థలంలో ఉంచబడిన నిధులు, రహస్య స్థలంలో మెరుగైన ధనమును నీకు ఇచ్చేదను. హల్లెలూయా. దేవుడు ఇస్తా అంటున్నాడు, ఛాలెంజ్ చేస్తున్నాడు. నేనే నీ దేవుడిని తెలుసుకునేట్టు నేను చేస్తా. హల్లెలూయా. ఫర్గెట్ సాలరీస్.
జీతాలు అన్నీ మర్చిపోండి. ప్రభా ఏం ప్రభా ఇది నన్నది పొందుకోవాలా. దిస్ ఈస్ గాడ్స్ విల్ ఫర్ అవర్ లైఫ్స్. దేవుడు ఏమంటున్నాడు, నిన్ను పిలిచినాడు అంటే పిలిచినవాడు నమ్మదగినవాడు. ఆయన నమ్మదగిన వాడైతే, అందుకే దట్స్ వై చూడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చిండు. హీ కేమ్ టు హెల్ప్ us టు లీడ్ ఎ సూపర్ న్యాచురల్ లైఫ్. పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలో ఎందుకు ఉన్నాడు అంటే నన్ను సాధారణమైన జీవితం కాకుండా అసాధారణమైన దేవుని యొక్క జీవితాన్ని జీవించడానికి నేర్పించడానికి ఆయన వచ్చాడు. ఎవరికైతే పరిశుద్ధాత్మని గురించి తెలియదో, పరిశుద్ధాత్మని పరిచర్య గురించి తెలియదో అటువంటి వాళ్ళు సాధారణమైన జీవితమే జీవిస్తారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. ఈ వాక్యం అట్లా పెట్టుకోండి. ఐల్ గెట్ బ్యాక్. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. తెలుగులో వద్దు, ఇంగ్లీష్లో చదవండి. తెలుగులో ట్రాన్స్లేషన్ అస్సలు బాలేదు. Galatians 5th chapter 25th verse. If we live in the spirit, walk in the spirit. బాగా ఆలోచించండి. If we live in the spirit, let us also walk in the spirit. It's an instruction given to us. దేవుడు మనకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. మీరు యేసుప్రభువును అంగీకరించినప్పుడు you are living in the spirit. ఆత్మలో జీవిస్తున్నారు. యేసుప్రభువును అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మనిలో మీరు వచ్చి జీవిస్తున్నారు. అయితే ఏమని చెప్తున్నాడు, మీరు ఆత్మలో జీవిస్తున్న వ్యక్తులైతే మీరు ఆత్మలో నడవండి. హల్లెలూయా. He is asking us to walk in the spirit. Hallelujah. We are expected to live and also we are expected to walk. Meaning ఏంటంటే లివింగ్ ఇన్ ది స్పిరిట్ అంటే ఏమంటే ఎప్పుడు పరలోకపు ఆలోచన కలిగి ఉండాలి. పరలోకంలో కొదవలేదు, ఇక్కడ ఎందుకు కొదవ ఉంది? ఇక్కడ కూడా ఉండకూడదు కదా. పరలోకంలో రోగం లేదు, నాకు ఇక్కడ కూడా రోగము ఉండకూడదు. అర్థమైనా? అంటే ఏదైనా వస్తే ఫస్ట్ ఆలోచన అక్కడికి పోలా. నాది అక్కడ కదా, నేను ఇక్కడ ఎందుకు ఈ విధంగా ఉన్నాను? ఎందుకంటే అక్కడ జీవితం నేను ఇక్కడ జీవించాల్సి ఉంది కదా. రూల్ అదే కదా. హల్లెలూయా. కొరత ఉండకూడదు కదా, ఇది ఉండకూడదు కదా, నేను ఇక్కడ జయిస్తూ జీవించాలి కదా, ఓడిపోకూడదు కదా అనే థింకింగ్ ఎప్పుడు కలిగి ఉండాలి. అందే యెషయా గ్రంథం 45వ అధ్యాయానికి రండి. మళ్ళీ 3వ వచనం మరోసారి చదవండమ్మా. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్టు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. హల్లెలూయా. అంధకార స్థలము. నేను చాలాసార్లు కూర్చొని ఆలోచించుకున్నప్పుడు లోకంలో ఏది బెస్ట్ నాకు అనిపిస్తే అని ఆలోచిస్తే ఏది బెస్ట్ కాదు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అన్నిటికంటే ఐఎమ్ అబౌవ్. హల్లెలూయా. దేవుడు నన్ను పిలిచినప్పుడే అన్నిటికంటే ఎత్తుగా, నథింగ్ ఈజ్ టూ గుడ్ ఫర్ మీ ఇన్ దిస్ వరల్డ్. ఏమన్నాకింత పొగురే. దేవుడు ఇచ్చింది మరి ఏం చేస్తుంది? ఏది కూడా ఇట్స్ నాట్, అంటే ఏదైనా కూడా పెద్ద కారు ఇచ్చినా, కొన్ని కోట్ల ఖరీదైన కారు ఇచ్చినా కూడా కాదు. నథింగ్ క్యాన్ సాటిస్ఫై. ఎందుకంటే దేవుని వాక్యంలో మనకు దేవుడు ఇచ్చిన హెచ్చుతనం అది. ఏమని చెప్తున్నాడు? నేను పేరు పెట్టే పిలిచిన దేవుణ్ణి నేనే అని నువ్వు తెలుసుకున్నట్లు అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలంలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేస్తాను. ఐ విల్ గివ్. నేనే ఇస్తా అంటున్నాడు. కొందరు అనుకోవచ్చు, అన్నా మీరు బాగా చెప్పినారు కానీ ఇవి అయ్యేవి కాదు కదా. అయ్యేవి కాదంటే నో ప్రాబ్లం, మర్చిపోండి, డోంట్ వరీ అబౌట్ దట్. కానీ సర్వసాధారణమైన జీవితం జీవిస్తుంటారు. ఇటువంటి వాటలు గట్టిగా పట్టుకోకపోతే సాధారణమైన జీవితం జీవిస్తుంటారు. చుట్టుపక్కల ఉండే మనుషులు ఎటువంటి జీవితం జీవిస్తారో అటువంటి జీవితమే జీవిస్తారు. వాళ్ళకి ఎటువంటి కష్టాలు వస్తాయి, నీకు అటువంటి కష్టాలే వస్తుంటాయి. వారికి ఏ పరిస్థితులు ఉంటాయి, నీకు అదే పరిస్థితులు ఉంటాయి. కానీ నువ్వేం చెప్తావు అంటే నేను దేవునితో కనెక్ట్ అయి ఉన్నాను అంటావు. వాళ్ళలాగానే బతుకుతుంటాము. దేవునితో నేను కనెక్ట్ అయినాను, ఆదివారం సంఘానికి పోయేస్తాను, సాయంత్రం ఫెలోషిప్ పోతాను. కాదు 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 కాదు. నువ్వు దేవునితో కనెక్ట్ అయినావంటే నువ్వు సూపర్ న్యాచురల్ మ్యాన్తో కనెక్ట్ అయినప్పుడు. గాడ్ ఈజ్ సూపర్ న్యాచురల్. ఇఫ్ యువర్ లైఫ్ ఈజ్ నాట్ సూపర్ న్యాచురల్, వేర్ ఈజ్ యువర్ కనెక్షన్? దేవునితో నువ్వు కనెక్ట్ అయినానన్నప్పుడు సంథింగ్ సూపర్ న్యాచురల్ షుడ్ ఆల్వేస్ బి హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. సంథింగ్ సూపర్ న్యాచురల్ జరుగుతూ ఉండాలి నీ జీవితం. సంథింగ్ సూపర్ న్యాచురల్. వేర్ ఈజ్ యువర్ కనెక్షన్? అందుకే దేవుని కోసము ఇటువంటి ఆలోచనలు పెట్టుకోండి. నాకు ఎప్పుడు ఏం ఉద్యోగం వస్తుందా, నాకు లేకపోతే నాకేమైనా డబ్బులు వస్తాయా, నాకు డబ్బులు కాదు. ఏమంటున్నాడు? నిధి అంతా నీకే ఇచ్చేస్తా అంటున్నాడు. అంధకార వండర్ఫుల్. ఇంగ్లీష్లో అయితే ఏముంటుందంటే ఐ విల్ గివ్ ది ది ట్రెజర్స్ ఆఫ్ డార్క్నెస్, ది హిడెన్ రిచెస్ ఆఫ్ సీక్రెట్ ప్లేసెస్. సీక్రెట్ గా పెట్టినవి నీకు తెచ్చిచ్చేస్తాం. హల్లెలూయా. మన దేవుడు మంచోడు. అనేమంటున్నాడు తెలుసా, నువ్వు ఇట్లుండు అట్లుండు అంటంలా. నేను నిన్ను పిలిచినానా, నేను నీకు ఇస్తాను. నేను నిన్ను పిలిచినానా, అది కన్ఫర్మ్ చేసుకో ఫస్ట్. దేవుడు నిన్ను పిలిచినాడు అనేది నువ్వు కన్ఫర్మ్ చేసుకో, ఇవి నీకు ఇస్తాయి.
హీ విల్ ప్రూవ్. ఆయన ఏమంటున్నాడు, నన్ను నువ్వు తెలుసుకునేట్టు, నిన్ను పిలిచిన దేవుని నేనే అని నువ్వు తెలుసుకున్నట్టు నేను నీకు ఇస్తా. హల్లెలూయా. వాట్ ఎ ఛాలెంజ్ గాడ్ ఈస్ థ్రోయింగ్ టు us. చిన్న చిన్న విషయాలను ఆలోచించొద్దండి. చిన్న చిన్నగా నాకు డబ్బులు అవసరమవుతాయి, యా సిస్టర్ ఇస్తుంది, యా బ్రదర్ ఇస్తాడు, ఎవరు అవసరం. నువ్వు ఇంకా ఎవరికైనా నువ్వు స్టార్ట్ బ్లెస్సింగ్ పీపుల్. ఈరోజు ఐ వాజ్ వెరీ హ్యాపీ. నేను కిందికి పోయి కార్ పెడుతున్నప్పుడు ఐసా సార్ వాళ్ళు డబ్బులు వేసుకొని దే వెంట్ టు నందికొట్పురం వెహికల్ తీసుకొని పోయినారు ప్రకటించడానికి సువార్త. హౌ వండర్ఫుల్. డబ్బులు లేకుండా నాకు ఒక టైంలో జోబులో 100 రూపాయలు ఉంటే చాలు, బైక్ వేసుకొని పల్లెటూరులో పోయి ఆడ వాక్యం చెప్పడానికి, ఫ్రెండ్స్ మేమంతా డీజిల్ వేసి పెట్రోల్ వేసుకోవడానికే డబ్బులు. మిగిలితే ఏదన్నా టిఫిన్ చేసేస్తాం. స్పెండ్ మనీ, దేవుని కోసం పెట్టండి. ఎందుకంటే ఆయన ఇచ్చే రిచెస్ చిన్నవి కాదు. నీ నెల జీతం దేవుడు ఇవ్వటంలో, ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. నీ నెల జీతం ఎవరికి దగ్గర పనిచేసినా వాళ్ళే ఇస్తున్నారు. నీకు ఉద్యోగం దేవుని అడుగుకుంటే దేవుడు ఇచ్చిండొచ్చు, కానీ ఇటువంటివి అడగండి. లార్డ్ గివ్ మీ ది హిడెన్ రిచెస్ ఇన్ సీక్రెట్ ప్లేసెస్. ది రిచెస్ డార్క్నెస్ లో నా రిచెస్ నాకు ఇతండి. హల్లెలూయా, హల్లెలూయా. డు యు వాంట్ సూపర్ న్యాచురల్ థింగ్స్? సూపర్ న్యాచురల్ థింగ్స్ అంటే ఇప్పుడు ఏముండదు, సడన్ గా రేపటి లోపల అన్ని మారిపోయింటాయి, పరిస్థితులే మారిపోతాయి. లాటరీల గురించి మాట్లాడట్లా, దేవుడు ఇంటర్ఫియర్ అయితే ఇట్లాంటి పరిస్థితి ఉంటుంది. యోసేపు జైల్లో ఉన్నాడు, రాత్రి ఏ టైం అయిందో తెలియదు, డిస్కషన్ జరుగుతుంది, హార్డ్ డిస్కషన్ జరుగుతుంది రాజు చేంబర్ లో. ఏం జరుగుతుంది? రాజుకు కల వచ్చింది, ఇట్లా డిస్కషన్ జరుగుతుంది. సడన్ గా ఏమని చెప్పినారు, రాజు గుర్తొచ్చు దకానికి, రాజా ఒకడున్నాడు, వాడు ఇశ్రాయేలు ఒకడున్నాడు, వాడికి తెలుసు ఇట్లాంటి విషయాలు వాడు చెప్తాడు, అట్లనా వాడిని పట్టుకరండి. రాత్రికి రాత్రి వాడికి షేవింగ్ చేసినారు, స్నానం చేసినారు, వాడు మురికి కుప్పలో ఉన్నాయి, వాడికి మంచి సెంట్రీ గించి కొట్టి తీసుకొచ్చినారు రాజు దగ్గరికి. రాజుకు వచ్చిన కళ చెప్పిండు, ఆ కళ గురించిన మీనింగ్ కూడా చెప్పిండు. ఎవరు ఎదుటోనికి వచ్చే కళలు చెప్తామా? దట్ ఈస్ ది విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని విజ్డమ్ ఆ విధంగా స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ పనిచేస్తుంది. హీ టోల్డ్ రాజుకు నీకు వచ్చిన కళ ఏంటి, దాని యొక్క అర్థం ఏంటి, దానికి ఏం చేయాలో కూడా చెప్పేసిండు. ఇట్లా చేస్తే ఇది బాగా అయిపోతుందని చెప్పేసిండు. రాజు ఏం చెప్పిండు తెలుసా? రాజు డిస్కషన్ పెట్టరా, భార్యతో మాట్లాడలే, ఏమనలేదు. ఆయన ఏమన్నాడంటే, యు ఆర్ ది సెకండ్ హైయెస్ట్ ఇన్ ఈజిప్ట్. చైర్ ఒక్కటే నాది, మొత్తం నీదే. హల్లెలూయా. ఫ్రమ్ ప్రిజన్ టు ప్రైమ్ మినిస్టర్. హల్లెలూయా. ఏదైనా జరగచ్చు, ఎనీథింగ్ సూపర్ న్యాచురల్. ఎక్స్పెక్ట్ సూపర్ న్యాచురల్ థింగ్స్. ప్రభా నా జీవితంలో ఏదో కానీ ప్రభా, నాకేదో కానీ ప్రభా, ఐ నీడ్ సర్టన్ థింగ్స్ ప్రభా, నేను ఇది వస్తే నేను నిన్ను బ్లెస్ చేస్తాను, అనేకులకు బ్లెస్సింగ్ ఉంటాను. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ గాడ్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ us. ఏం లేదులేనా, ఇది ఊరికే నా జీవితాలు ఎంతేలే అనుకుంటే అంతే. లేదు, ఈ వాక్యం నిజంగా ఐ క్యాన్ స్పీక్ టు థింగ్స్ అండ్ దే విల్ హ్యాపెన్ అన్న. ఇంత డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయనప్పుడు, బట్ ఎందుకు అనిపించింది, ఐ ఫెల్ట్ ఇన్ మై స్పిరిట్. మార్నింగ్ కూర్చొని ప్రిపేర్ అవుతా ఉన్నప్పుడు అనిపించింది, ఇన్ని ఫిజిక్స్ ఇవన్నీ చెప్పాల్సిన అవసరమా? ఐ టోల్డ్ యూ. ఎందుకంటే కాన్సన్ట్రేట్, ఎప్పుడు కూడా నెగటివ్ వర్డ్స్ రానియకుండా చూసుకోండి. హల్లెలూయా. దేవుడి చిత్తం ఏంటంటే యూ షుడ్ ప్రాస్పర్ అండ్ యూ షుడ్ బీ ఇన్ హెల్త్. రోగం వస్తుందా, ఆపేయండి. రోగం నీకు సంబంధించింది కాదు. కొందరంటారు రోగం దేవుని చిత్తం అంటారు. దేవుని చిత్తం అంటే మందులు కూడా వేసుకోవద్దు, డాక్టర్ దగ్గర కూడా పోకూడదు. దేవుడి చిత్తం అని నీకు రోగం ఇచ్చినప్పుడు నువ్వు ఎందుకు డాక్టర్ దగ్గర పోతావు? పోకూడదు కదా. దేవుని చిత్తం ప్రకారం నువ్వు అనుభవించాలప్పుడు. అందుకే అది దేవుని చిత్తము కాదు. మోసపోకండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్? కళ్ళు మూసుకోండి. విల్ జస్ట్ గివ్ గాడ్ ది గ్లోరీ. విల్ థ్యాంక్ హిమ్. ప్రభా నాతో మాట్లాడినావు నాయన. ప్రభా అంధకారంలో ఉన్నటువంటి ఆ యొక్క గుప్త ధన నిధులను నాయన నాకు ఇస్తున్న దేవా నీకు వందనాలు. దాచి ఉంచబడినటువంటి నిధులను నాయన నాకు ఇస్తున్నావు తండ్రి, నీకు వందనాలను దేవునికి చెప్పండి. ప్రభా నన్ను పిలిచిన దేవుడు నువ్వే, నన్ను పేరు పెట్టి పిలిచినావు తండ్రి. పిలిచిన వాడు నమ్మదగిన వాడు నాయన. ప్రభా నీకు వందనాలు. దేవునితో చెప్తాం.